ఈ ఏడాది హార్దిక్ పాండ్యా విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్నాడు. హార్దిక్ పాండ్యా ముంబై జట్టులోకి వచ్చినప్పటి నుంచి మొదలైన ఈ ట్రోలింగ్ కెప్టెన్సీ విషయంలో మరింత తీవ్ర స్థాయికి కూడా చేరింది. జట్టు వరుస పరాజయాలకు కూడా కారణమంటూ విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. ఇలా నిత్యం ట్రోలింగ్ గురవుతున్న హార్దిక్ పాండ్యా ఇవేం పట్టించుకోకుండా తన ఆటపై శ్రద్ధ వహిస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప హార్దిక్ పాండ్యా గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను మానసిక సమస్య బాధపడుతున్నాడని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన యూట్యూబ్ ద్వారా ఇలా వివరించాడు. హార్దిక్ ఆల్ టైమ్ గ్రేట్ ఎదిగే అవకాశం ఉంది. అయితే తనకు వ్యతిరేకంగా జరుగుతున్న వాటి పట్ల హార్దిక్ ఖచ్చితంగా మానసిక సమస్యలు పోరాడుతున్నాడు. భారత అభిమానుల మనోభావాలను నేను అర్థం చేసుకున్నాను. కానీ ఏ ఆటగాడి పట్ల ఇలాంటి ప్రవర్తన సరైనది కాదు. ఈ రకమైన ప్రవర్తన నిజంగా అసభ్యంగా ఉంటుంది. మనం ఎవరితోనూ ఇలా ప్రవర్తించకూడదు. దీన్ని చూసి నవ్వకూడదు. ఏ విధంగానూ ముందుకు తీసుకెళ్లకూడదు అని ఉతప్ప హార్దిక్ పాండ్యాకు మద్దతుగా నిలిచాడు.